హాయ్, వెల్కమ్ టు V59 న్యూస్. ఇక్కడ బాన్సవాడ నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. 17వ వార్డు నుంచి నాయక్ గారు పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడం జరిగింది. చెప్పండి సార్, మీరు మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు పోటీ చేయాలి ఆలోచన ఎందుకు వచ్చింది? నేను 17 నంబర్ వార్డు నుంచి బాన్సవాడ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఎందుకంటే నా వార్డు ప్రజలు నన్ను బలవంతంగా ఒక బలమైన నాయకుడు కావాలని నా దగ్గరకు వచ్చి నా ప్రజాసేవ ఏముందో అది చూసి నా దగ్గరకు వచ్చి, అన్నగారు మీరు మాకు కావాలా, మాకు అండగా ఉండాలా అని మా దగ్గరకు వచ్చి నన్ను బలవంతంగా రాజకీయాలు తీసుకొచ్చారు. మరి వాళ్ళే అలా ఇష్టపూర్వకంగా నన్ను గెలిపించుకొని నాతోటి ముంగటకెళ్ళాలని ఆశపడుతున్నారు. మరి వీళ్ళు చెప్పినట్టు నా మీద నమ్మకం ఏదైతే పెట్టారో, వీళ్ళ నమ్మకంను నేను వమ్ము చేయకుండా ప్రతి దానికి క్షుణ్ణంగా అవకతవకలు జరగకుండా నా వార్డును తీర్చిదిద్దుతానని నేను నా ప్రజలతోటి హామీ ఇస్తున్నాను. ఓకే సార్, వార్డులో ప్రధాన సమస్య ఏమేమి ఉన్నాయి? 3 సమస్యలు అసలు ఏమున్నాయి మా వార్డులో? ప్రధాన సమస్యలు, ఇది పెద్ద గుట్ట, ఈ గుట్టకు సరైన రోడ్లు, నీళ్లు, మరి స్తంభాలు కూడా పాత వాళ్ళు చేశారు, కానీ చాలా పని ఇంకా మిగతా చాలా పని ఉన్నది. ఆ పనిని హయ్యర్ ఆఫీసర్స్ దగ్గర తీసుకెళ్లి మా పార్టీ తరపు నుంచి, ఎంఐఎం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే దగ్గర గారికి వెళ్ళి ఇక్కడ నుంచి చేపిస్తాము. మా సార్ చేయకుంటే మా హెడ్ క్వార్టర్ ఉంది దారుస్సలాం, అక్కడికి వెళ్ళి నా వార్డు ప్రజల సమస్యలను ముంగట పెట్టి నేను వార్డు వాళ్లకు అందుబాటులో ఉండి పనులు చేసిస్తానని నేను హామీస్తున్నాను. ఓకే, ఒకవేళ సమస్య 3వ వార్డులో సమస్య ఏదైనా వస్తే ప్రజలకు విధంగా కౌన్సిలర్ అభ్యర్థిగా గెలుపొందితే తర్వాత పెద్ద సమస్య మీ దగ్గరతో వస్తుంది. అవి సమస్యను ఏ విధంగా సాల్వ్ చేస్తారు? చర్యలు ఏ విధంగా ఉంటే ప్రణాళికలు ఏ విధంగా? మా ప్రణాళికలు ఫస్ట్ హాఫ్ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. మా ఎమ్మెల్యే గారి తోటి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నా ప్రజల ఏదైతే బాధలు ఉన్నాయో సార్ ముంగట పెడతాము. సార్ మమ్మల్ని సరే మీరు మా ప్రజలే అని సార్ కూడా చేసి పెడతారు. ఒకవేళ సార్ చేయకుంటే మా అసద్ సాబ్ ఉన్నారు, మా అసద్ సాబ్ దగ్గరికి వెళ్ళి మా వార్డు మంచి కొరకు మేము ఎక్కడి దాకైనా వెళ్ళి ఒక మంచి స్ట్రక్చర్ తోటి మా వార్డును డెవలప్ చేసుకుంటాము. ఓకే, చివరగా ఓటు విషయంలో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? చివరగా ఓటు విషయం, ఓటు ఒక మానవ హక్కు. ఎంతవరకు అయితే మనకు గాలి అవసరమో అంతే వరకు మన ఓటు హక్కు కూడా మనకు అవసరం. మనము మన ఓటు హక్కును నీతిగా, నిజాయితీగా, డబ్బులకు, మందుకు లొంగకుండా మీరు మొత్తం బాన్సవాడలోని 19 వార్డుల ప్రజలతోటి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన తెలంగాణ ప్రజలతోటి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. డబ్బులకు, మందుకు, ఏదో ఆఫర్లకు అమ్ముడు పోకుండా నీతి నిజాయితీ. ఎందుకంటే వార్డు మెంబర్ అంటే మీ వార్డుకి పెద్ద ఆయన సరిగ్గుంటే మీ వార్డు సరిగ్గుంటది. ఇక్కడి నుంచే మనకు బాటలు పడేది. మన బాట వార్డు మెంబర్ నుంచే. వార్డు మెంబర్ సరిగ్గుంటే ప్రజలు అన్ని సంతోషాలు ఉంటాయి. మరి నా వార్డు ప్రజలు మొత్తం బాన్సవాడ ప్రజలతోటి నేను విన్నపి చేస్తున్నాను. మన బాన్సవాడ నుంచి మన 17వ వార్డు నుంచి ఒక ఎంఐఎం అభ్యర్థిగా నేను నిలబడ్డాను. మిగతా వార్డులలో లేదు, కానీ ఎక్కడైతే ఎంఐఎం నిలబడ్డదో అక్కడ మీరు కుల మతాలకు అతీతంగా ఓటు వేయాలని అడుగుతున్నాను. ఎందుకంటే మా నాయకుడు అసద్ గారు ప్రతి దళిత తమ్మును, ప్రతి జరిగే అన్యాయం మీద గొంతు లేపేది పార్లమెంట్ నుంచి ఒక్క మగాడు అసదుద్దీన్ గారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఇది అందరూ సెక్యులర్ పార్టీ, అందరి పార్టీ, ఇది కమ్యూనల్ పార్టీ కాదు. ఎస్సీ ఎస్టీ అందరినీ కలుపుకొని పోయే ఈ ఎంఐఎం పార్టీ. మీరు హిస్టరీ లేపి చూపండి. ఎక్కడైనా మీరు హిస్టరీ లేపి చూడండి. ఎక్కడైనా మా అధినేత అసద్ గారు ఏ మతానికైనా విరుద్ధంగా చెప్పారా?
మా అసద్ గారు చెప్పేది ఒకటే, ప్రతి 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 బీదవాడు విద్యావంతుడు కావాలా. విద్యకు ఎంత శక్తి ఉందో అది ఎక్కడ లేదు. మీరు విద్యావంతులు కావాలి. మంచి ఎడ్యుకేషన్, మంచి స్ట్రక్చర్ తోటి మీ ముంగటకు వస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని గెలిపించుకోండి. జై జై